హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ వాళ్ళకి మళ్ళీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలండి. నిన్న మొన్న రీసెంట్గా న్యూస్ పేపర్లో చూస్తున్నారు కదా, ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని చెప్తున్నారు. 190 పోస్టులు ఉన్నాయండి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీనే. మనకి ఇది మంచి అవకాశం అండి. పేపర్ 1 సిలబస్ మొత్తం గ్రూప్ 2కు ఉన్నట్టే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి దేవాదాయ శాఖలు, టెంపుల్ అనాలిసిస్ గురించి చదవాలంట. దాదాపు ఈ నోటిఫికేషన్ రాక 15 years అవుతుందంట అండి. ఆంధ్రప్రదేశ్తో కంబైండ్ ఉన్నప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 190 పోస్టులు అంటే చాలా ఎక్కువ పోస్టులే. మనం మంచిగా గ్రూప్ 2కు ఆల్రెడీ ప్రిపేర్ అయితేనే ఉన్నాం. అది పేపర్ 1కి సంబంధించి, అలాగే దీన్ని కూడా పేపర్ 2కి సపరేట్గా ప్రిపేర్ అయితే సరిపోతుందండి. ఇది మంచి అవకాశం అండి. ప్రిపేర్ కాండి, అప్లై చేయండి. ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదండి. మేబీ 2 monthsలో రిలీజ్ అవుతుంది. మే ఎండ్ వరకు రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఏమో చూడాలి. ఇప్పటి నుంచి సీరియస్గా ప్రిపేర్ కావాలండి. ఎందుకంటే టీజీపీఎస్సీ తెలంగాణ వాళ్ళు మొత్తం ఇప్పటికే పొల్యూషన్ బోర్డు నుంచి అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్ విడుదల అయింది. దానికి అప్లై డేట్స్ కూడా వచ్చేసినాయి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది. మే ఎండ్ వరకు వస్తుందని అంటున్నారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 190 పోస్టులు అండి. గ్రేడ్ 1 క్యాడర్, గ్రేడ్ 2 క్యాడర్, గ్రేడ్ 3 క్యాడర్. సేమ్ గ్రూప్ 1 లాగా, గ్రూప్ 2 లాగా, గ్రూప్ 3 లాగానే ఉంటుందంటండి. ఇది మంచి ఛాన్స్ అండి. ఎవరు మిస్ చేసుకోకండి. సీరియస్గా ప్రిపేర్ కాండి. హౌస్ వైఫ్స్ అయితే చాలామంది నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి అవకాశం అండి. సీరియస్గా ప్రిపేర్ కాండి. నేను కూడా ప్రిపేర్ అవుతున్నానండి. నేను డైలీ 7-8 hours 9 hours వరకు చదువుతున్నాను. వీడియో రికార్డ్ చేస్తున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కుదరట్లేదండి. ఎందుకంటే మా ఇంటి పక్కల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అందుకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నానండి. నేనైతే ఇంకా అసిస్టెంట్ సైంటిస్ట్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా అప్లై చేయలేదండి. నాది ఇన్కమ్ది కొంచెం ఇష్యూ ఉందండి. ఇన్కమ్కి అప్లై చేశాను. అది వచ్చిన తర్వాత అప్లై చేద్దామని. నేను ఫస్ట్ టైం అండి ఇప్పుడే గ్రూప్స్ కానీ దేనికని ఇంతవరకు రాయలేదు. ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాను. నేను ఓటీఆర్ చేసుకోలేదండి. న్యూ ఓటీఆర్ చేసుకునే వాళ్ళకు ఛాన్స్ అంటే లిమిటెడ్ అని ఏం పెట్టలేదండి. అంటే ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్కి వాళ్ళకి మాత్రమే లాస్ట్ డేట్ అని పెట్టారు. ఓటీఆర్ న్యూ చేసుకునే వాళ్ళకి మాత్రం లాస్ట్ డేట్ అని ఏం పెట్టలేదండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు అంట. ఇక్కడ వచ్చేసి నేను సోషియాలజీ చదువుతున్నానండి. సోషియాలజీలో మైండ్ మ్యాపింగ్ లాగా ఇట్లా పేపర్ ఇచ్చేసి ఇందులో ఉందండి. చాలా బాగుంది. నేను పక్క కిందకి చూస్తున్నానంటే బయట ఎవరో పిలిచినట్టు అనిపిస్తేనే చూస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి సోషియాలజీది, ఇది వచ్చేసి పాలిటీది అండి. పాలిటీకి కూడా 2 మైండ్ మ్యాపింగ్స్ ఇచ్చారు. కృష్ణారెడ్డి సార్ బుక్లో, జీబీకే పబ్లికేషన్స్ దాంట్లో బాగుంది. అంటే మనం చదివినాక గుర్తుండకపోతే ఆ మ్యాప్లో చూసి గోడకి స్టిక్కర్ అంటించి చూసుకోవచ్చు అండి. చాలా బాగుంది. ఇప్పుడు చాలా మంచి అవకాశం అండి. నోటిఫికేషన్స్ అంతవరకు రాలేదని నేను కూడా చదవలేదండి. ఎప్పుడైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయో అప్పటి నుంచి చాలా సీరియస్గా చదవడం స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్గా చెప్పాలంటే 2024లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటే పోస్టులు కల్పిస్తారనుకున్నా. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా. అంటే అప్పుడు అంత సీరియస్గా చదవలేదండి నోటిఫికేషన్ రాదని. ఇప్పుడు చదువుతున్నానండి. 2026 స్టార్టింగ్ నుంచి సీరియస్గా చదువుతున్నాను. ఇది మంచి ఛాన్స్ అండి. ఎండోమెంట్ ఆఫీసర్ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ కాండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.